హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ అయితే నేను మైక్ మంచిగా కనెక్ట్ చేసిన. మీకు వాయిస్ అయితే మంచిగా వస్తుంటుంది, అన్ని కూడా మంచిగా వేగం చేసిన. వీడియో మాత్రం మంచిగా వస్తుంటుంది. లాస్ట్ వీడియోలో మనకి అసలు మైక్ సరి కనెక్ట్ చేయలేదు, నేను అసలు మైక్ కనెక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే వీడియో ద్వారా వాయిస్ అయింది కాబట్టి అది రాలేదు. సో మనం రైట్ నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్ దుర్గం చెరువు. రైట్ తీసుకొని ఈ రూట్లో పోదాం మనము. ఓకేనా? సో అదనమాట, ఇది దుర్గం చెరువు పోయే రోడ్డు ఇక్కడ నుంచి. సో చాలా డార్క్ ఉంది కాబట్టి మీకు కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు 6 అవుతుంది. చల్లగా వెదరు, చలికాలం కాబట్టి కొంచెం బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇలా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, చేద్దామనుకున్నా బట్ చేయాలనిపించలేదు. స్పాట్ చేద్దాం, మంచిగా అనిపిస్తుంది. సో ఈ దుర్గం చెరువు అనమాట. ఇక్కడ ఉంటుంది ఎంట్రన్స్. మాదాపూర్ నుంచి దుర్గం చెరువు రోడ్డు ఇదే ఎంట్రన్స్ మొత్తం. ఇక్కడ నుంచే మెయిన్ పాయింట్ అనమాట దుర్గం చెరువు. సో మీకు బోటింగ్ అంతా ఇక్కడ నుంచి ఉంటుంది. అక్కడ ముందు చూసుకుంటే మనకి లైటింగ్తో ఉన్న ఫ్లైఓవర్ అయితే ఉంటుంది అనమాట. బ్రిడ్జ్ ఉంది కదా, కేబుల్ బ్రిడ్జ్. సో అదనమాట. సో వీడియో అయితే మంచిగా రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా. ఇక్కడ చూసుకోవాలి ఎంతకైనా మంచిది, ఎందుకంటే నిన్న సరే రికార్డ్ కాలేదు. వైడింగ్ అయితే ఉంది, వాయిస్ కూడా మంచి రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా. సో ఇవాళ సాటర్డే మార్నింగ్, అందరికీ మంచి క్లాస్ ఉంటుంది వీకెండ్. ఎంజాయ్ చేయండి వీకెండ్. సో నేను కొంచెం బండి క్లీన్ చేసుకోవాలి. అసలు బండి క్లీన్ అసలు నేను జస్ట్ యూజ్ చేస్తున్నా, పెట్టేస్తున్నా అంతే. కొంచెం బండి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని ఇంకా రెస్ట్ తీసుకొని రేపు ప్లాన్స్ ఉంటే చూసుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఏం ప్లాన్స్, వీకెండ్ ప్లాన్స్. ఇంకా బండి గురించి కూడా ఒక రివ్యూ చేస్తాను మంచిది. నేనైతే మోస్ట్లీ 60 స్పీడ్లోనే అవుతా, ఎందుకంటే మనం సిటీలో 60 కంటే ఎక్కువ పోలేము కానీ ఇంకా అంతకంటే స్పీడ్ కూడా ఏం చేసేది. అదే లాంగ్ అయినప్పుడు అయితే తప్పదు కాబట్టి మనము ఎక్కువ స్పీడ్ కొట్టేస్తాము. ఇంకా అంత అవసరం లేదు. లాస్ట్ వీడియో నేను చాలా అంటే ఇంతమంది చేసిన మంచిగా, బట్ కొంచెం సిచ్యువేషన్ లేక అగ్రిషన్ రాలేదు. అది బాగానే ఉంది. ఇవాళ డేట్ వచ్చేసి డేట్ ఎంత బై రోజు దగ్గర మర్చిపోయాను. డేట్ 8. ఇవాళ సాటర్డే మార్నింగ్ టైం 6:05 అవుతుంది. మనం నిన్న ఆరుట్లో పోయినాము కదా, ఎక్కడ అంటే మనకి శ్రీనగర్ అట్లా పోయినాము. సో ఇవాళ కొంచెం ఇట్లా పోయినాము డిఫరెంట్గా రూట్ చేంజ్ చేసిన. వీడియో మాత్రం మంచిగా రికార్డ్ అవుతుంది. మ్యాటర్ అసలు నాకు ఏం మాట్లాడాలో మోటో బ్లాగ్లో ఏం అర్థమవుతుంది. చుట్టూ ఉన్న విషయాలు కూడా చెప్పాలి, చుట్టూ అయితే ఇప్పుడు ఏం లేదు, మొత్తం ఫుల్ కాముంది. కొంచెం స్టార్ట్ అయితే 8 స్టార్ట్ అయిందంటే అప్పుడు ఉంటుంది రచ్చ రచ్చ, మొత్తం ఫుల్ పబ్లిక్ ఉంటుంది రోడ్ల పైన. సో ఇదంతా కూడా నాలెడ్జ్ పార్క్. ఇక్కడనే మోస్ట్లీ రివ్యూస్, ఫోటోషూట్స్, బర్త్డేస్ అవన్నీ చేస్తారు ఇక్కడ పక్కన ఆపుకొని. సో మొత్తం కూడా ఒకసారి అయితే మొత్తం కూడా ఫుడ్ ఉంటుంది అన్నమాట, మొత్తం అక్కడ నుంచి ఇక్కడలాగా అది బర్త్డే చేస్తూ ఉంటారు. బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ షార్ట్ వీడియోస్ అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాయి కదండి. మొత్తం సెటప్ అయితే చేసుకున్నా. నేనైతే మైక్ నా దగ్గర పాతమైతే ఉండే ఈజీ కంపెనీ, ఈజీ క్లిక్ కంపెనీ ఇది మైక్ ఉందన్నమాట. ఆ మైక్ సపోర్ట్ చేస్తుంది. సో వేరే మైక్ ఉంది కానీ అది సపోర్ట్ చేస్తలేదు. సో ఇది నేను టెస్ట్ చూసిన, ఇలా వర్క్ చేస్తుంది, అందుకని నేను కనెక్ట్ చేసిన. కూడా వచ్చేస్తుంది వాయిస్ నార్మల్ అయితే బాగానే వచ్చింది. బట్ ఇప్పుడు మొత్తం బిజినెస్ ఉంది కాబట్టి సెటప్ అయితే బాగానే చేసింది కూడా. బట్ ఇంకొక ఈ బ్లాగ్ చూస్తే నాకు అర్థమవుతుంది ఇంకేమైనా ఇంప్రూవ్ చేసి కాదు. దాన్ని ఈ కూడా కమెంట్ ద్వారా చెప్తే ఇంకా బాగుంటుంది.
అంటే ఎక్కడ తీసుకొచ్చింది అనేది ఇంకా కూర్చోలు మీరు కాబట్టి కొంచెం చేసి ఇంకా బాగుంటుంది ఆధార్ కూడా నచ్చుతుంది ఇంటికి నచ్చాలంటే చెప్పాలి ఎక్కడ తీసుకొచ్చింది ఏంటి అక్కడ ఫోన్ చేసుకోవాలి చెప్పాలి. ఇక్కడ కూడా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అక్కడ తీసుకోవాలి సైకిల్ బండి అంటే ఇదే స్కూటీస్ వాటిపైన ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటారంట చలి పెద్దగా పెట్టింది మామూలుగా అర్థం కాలేదు కానీ బండి పైన పోతా ఉంటే అది బాగానే పెట్టింది. అదనమాట ఇవన్నీ రోడ్లు అందిస్తారా ఇప్పుడు ఇంటికి పోయి బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ ఉందో లేదో అని ఇవ్వదండి ఇంకా అనమాట. ఇంకా సాయంత్రం అయితే ఘోరంగా ట్రాఫిక్ నాకు 15 మినిట్స్ రావాల్సింది నాకు 1.5 hours అది ఇక్కడ రాకుందన్నమాట. సో ఈ వీకెండ్ మనము ఏం చేద్దామంటే చెప్పినట్టుగా హెల్మెట్ ఇవి ఇంకా చెప్పేద్దాం బండి కూడా కలుగుతాం. ఇది ఆల్మోస్ట్ మనము మన ఫ్యూయల్ రేంజ్ 224 ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. యావరేజ్ 35 ఇస్తుంది. టోటల్ కిలోమీటర్స్ 423 చూపిస్తాను. హాయిగా అయితే బాగుంటుంది బ్యాగ్ చేయడానికి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసుకుంటారు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. అంతా ఆఫ్ రోడింగ్ బాగా కూడా వేయచ్చింది నచ్చాడు బస్సు వచ్చి మంచిగా ఉంటుంది. ఆఫ్ రోడ్ కూడా వేయచ్చు బట్ ఎక్స్ట్రీమ్ అంటే ఇక ఎక్స్ట్రీమ్ మనం చేయొద్దు దీనిపైన ఆఫ్ రోడ్. ఎందుకంటే ఇది నాట్ బెనిఫిట్ కదా. ఇది ప్యూర్లో ఏంటంటే క్రూజింగ్ బైక్. మనం లాంగ్ వెళ్ళినప్పుడు అంటే క్రూజ్ వేసుకుంటూ పోతే బాగుంటుంది. ఇది సిటీ బైక్ కూడా కొంచెం సూటబుల్ కాదు ఎందుకంటే గేర్స్ ఇంకా మార్చాల్సి వస్తుంది. బట్ స్మూత్ బండి స్మూత్ హ్యాండింగ్ ఇంజిన్ ఉంటుంది అన్నమాట. సో ప్రస్తుతానికి బండి మాది వచ్చేసి 35 చూపుగా 35 37 ఒకసారి 35 ట్రాఫిక్ అన్నమాట. అది కాకుండా లాంగ్లోకి వెళ్తే 40 ట్రాఫిక్ ఉంటుంది. 40 వస్తాం. సో ఇది మనకి తొలిచి వచ్చి దగ్గర ఫ్లైఓవర్ మార్నింగ్ టైం చూద్దాం అడిగినా ఫిట్నెస్ అన్నీ ఆఫీస్ రాగా పట్టించుకోవాలి. అది సర్వీస్ టైం దగ్గర వచ్చేసింది. ఎందుకంటే తెలియకుండానే 424 తర్వాత నార్మల్ అనుకున్నా ఎప్పుడైతే 1000 కిలోమీటర్స్ అనుకున్నా ప్రతి చూస్తేనే 425 అయిపోయింది. జస్ట్ ఇంకో మళ్ళీ ఒక 3 కిలోమీటర్ ఇంకా 2 కిలోమీటర్ మళ్ళీ జస్ట్ అది ఒక రిలీజ్ వస్తుంది అదనమాట. కంటిన్యూగా మూటలో చేస్తున్నా అంటే నేను లాస్ట్ వీక్ ఇస్తాను నాకు నార్మల్గా అయితే ట్రావెలింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇస్తాను. ఎందుకంటే మనం వెంబడి బండి క్యారీ చేసుకుంటా మనం అంత ఫ్లెక్సిబుల్ ఉండలేము. లాంగ్ పోలేమన్నమాట. లాంగ్ పోతే ఇబ్బంది బండి ఉంటే. ఏదో మనం లోకల్లో ఒక 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ ఉందంటే వెళ్ళొచ్చు. వాళ్ళు నేను అసలు ఇచ్చిన కదా వెయిట్ చేస్తాను అక్కడ అన్నమాట. మార్నింగ్ 6 hours అవుతుంది. పబ్లిక్ బాగా వెళ్ళొచ్చు. సో వ్యూ ఎట్లుంటే మీకు చూడండి. నేను రాత్రి అయితే ఆ వైడ్ యాంగిల్ ఆన్ చేయలేదు. నార్మల్ వ్యూ అయితే చూస్తున్నాను కదా కొంచెం క్యాప్చర్ కాలేదు లేదంతా. ఈ వైడ్ యాంగిల్ కాబట్టి కొంచెం మంచి క్యాప్చర్ కనిపిస్తున్నా అదనమాట. సో మాది బస్సు ఉంది కొంచెం వర్షం పడుతుందిగా కొంచెం వర్షం ఇస్తాం కాబట్టి లైట్గా వర్షం లాంటిది నడ్గర్ దగ్గర ఆఖరి కూడా నేను తీసేసుకోవాలి తీసేను అదనమాట. చాలామందికి హోండాలో ఈ బండి నాకు తెలియదు ఉందో మరి. ఈ కూడా నా తెలుగులో ఒక అబ్బాయి చెప్తే అదేం బండి అంటున్నారు. తర్వాత తెలిసి అనమాట ఈ బండి అని చెప్తే అప్పుడు తీసుకుంది ఆ బండిలో వచ్చి అదే ఎంత తీసుకుంటానని ఐడియా లేదు. సో ఇది తొలిచొచ్చి ఫ్లైఓవర్. అది ఏంటంటే మన కొంచెం కన్నా ముందు వచ్చే ఫ్లైఓవర్. అది ఏం ఫ్లైఓవర్ నాకు తెలియలేదు. ఇది అతి కొంచెం ఫ్లైఓవర్. సో కొంచెం ఫ్లైఓవర్ పైన మనకి కొంచెం లేదు
చూడండి నాకు నిన్న గంటన్నర పట్టింది ట్రాఫిక్. ఇప్పుడు చూడు హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతా. మార్నింగ్ టైం అట్లా ఉంటుంది అన్నమాట. అందరూ అలాగనే అనుకుని అందరు మార్నింగ్లో బయలుదేరుతుంది కాబట్టి ఈ రోడ్డు మీద ట్రాఫిక్ ట్రాఫిక్ లేదు, బట్ వస్తున్న వ్యక్తి చాలా. సో మొత్తానికి అయితే బయటకు వెళ్ళిపోయి అందరూ రాలేదు. బట్ రోజు కట్టుకుంటూ ఆగింది అన్నమాట. ఆ రోజు కట్టుకుంటూ నాకు వచ్చి ఏం చేయాలని అర్థమవుతలేదు. ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను, ఏం చేయాలని అర్థమవుతుంది అన్నమాట. బండి గురించి చదవబెడితే చెప్పినందుకు వీడియో గురించి రాజ్యాలు అయితే మనం కొత్తది కాదు. ప్రస్తుతానికి అయితే మన దగ్గర ఉంది. నా దగ్గర వేరే నేను తెచ్చాను అడ్డాసు. అది దాంట్లోనే అంత మంచిగా క్యాప్చర్ అయితే ఉంది. ఇంకొక మైక్రో సపోర్ట్ చేయాలి కాబట్టి అది ఒక వీడియో కూడా నేను ఇబ్బంది అయితే వైల్డ్ లైఫ్ ఉంటుంది మంచిగా. ఆయనకి దాంట్లో ఎక్కువ ఉంటుంది. ప్లస్ మైక్ సపోర్ట్ చేస్తుంది, మైక్లో మంచిగా రికార్డ్ అవుతుంది, అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి ఈ GoPro ఇప్పుడు వాడుతుంది GoPro Hero 9 బ్లాక్ విత్ మీడియా మోడ్. నేను కనెక్టర్ తీసుకోలేదు. కనెక్టర్ తీసుకుంటే మళ్ళీ అదొక 6,000 బొక్క. ఇది కూడా వాల్ కోర్స్ కాబట్టి ఇలా వాడుతున్నాను. ఇది నానానగర్ చౌరస్తా సివిల్ మనం హెడింగ్ టువర్డ్స్ అత్తాపూర్. రోడ్లపై తిరుగుతున్నప్పుడు హెలికాప్టర్ పడుతుంది ట్రాఫిక్. వాడేమి ఫోన్ మాట్లాడుతున్నాడు ఏంటో ఇలాంటి వాళ్ళని యాక్టివ్ అవుతాయి. మామూలుగా చిన్న వాళ్ళు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతుంది. ఇదైతే మైక్స్ లోపల ఉందన్నమాట. లెవెన్ పెట్టేసిన బట్ ఇది చిన్న విండోకుండా చిన్నగా ఉంటుంది అన్నమాట. విండోకి అది ప్రస్తుతానికి అది మౌంట్ పెట్టిన కాబట్టి కొంచెం కవర్ అయిపోయింది. దానివల్ల వాయిస్ పెట్టి అర్థమైపోతుంది చూడాలి. సో ఇది నారాయణనగర్ నుంచి మనం అత్తాపూర్ పోవడానికి కరెక్ట్ అయ్యే రోడ్. ఇది యూస్ కదా మైదీపట్నం ఫ్లైఓవర్. ఈ లాంగెస్ట్ ఫ్లైఓవర్ కదా. ఇట్ ఈస్ అరౌండ్ 13 కిలోమీటర్స్ లాంగ్. శంషాబాద్ హైవే టచ్ అవుతుంది అనమాట మైదీపట్నం మోటార్ నుంచి. నేనైతే మొత్తం ఇంటికి పోయేదాకా బ్లాగ్ చేయను, మా పేరు ఆపేస్తాను. సో మనము రిటర్న్ తీసుకుంటే లెఫ్ట్కి వెళ్తే గుడిమల్కాపూర్ వస్తాయి. గుడిమల్కాపూర్ మార్కెట్ వచ్చేదానికి మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఫ్లవర్స్ కేక్స్ అంటే అక్కడ మార్కెట్ అన్నమాట. ఇంకా ఎవరో పోవచ్చు, ఎవరు కూడా వస్తుంది. నేనైతే గుడిమల్కాపూర్ ఇట్లా పోవచ్చు. ప్లస్ ముందుకు వచ్చిన రోడ్ ఉంటుంది, అక్కడ కూడా పోతుంది గుడిమల్కాపూర్కి. చాలా ఫేమస్ అనమాట. ఎవరు ఫెస్టివల్స్ ఉంటే మాత్రం ఇక్కడ మొత్తం పనులన్నీ అయిపోయి ఉంటుంది. మొత్తం ఫ్లవర్స్ అన్నీ తెచ్చి ఇక్కడనే అమ్మేస్తారు అనమాట. బయట స్టేట్ నుంచి బయట విలేజ్ ఫ్లవర్స్ మార్కెట్ కూడా డైరెక్ట్ ఇక్కడనే అమ్ముతారు అనమాట. చాలా అవుతుంది. వాళ్ళ ఏమాత్రం అర్థమవుతుంది. మాట్లాడడం కొంచెం కొత్త కాబట్టి కొత్త ఉంది. ఇద్దరే విషయాలు చెప్పాలంటే మనం కొత్త చెప్పలేము కదా, కాగబెట్టినాం. సో హైదరాబాద్ అయితే కేసు అన్నీ ముందే తెలుసు, కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కలెక్టివ్గా షేర్ చేసుకోవచ్చు. కొత్త దగ్గర ఆ రోడ్ పైన రాజధాని పెట్టవచ్చు. వాళ్ళ వరకు అవుతుంది. మనం వాళ్ళకి పెట్టుకొని ఓపెన్ చేయడం లాంటి చేసి అడుగుతాము. వాళ్ళకి అర్థం చేయదు. ఓకే సార్, నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఎవరన్నా ఇట్లా మొత్తం రాజకీయం చేసి ఇబ్బంది పెడతా ఉంటే కొంచెం వాళ్ళని ఓపెన్ చేయడము వాళ్ళని చేస్తాను. తప్పించుకోవాలి. ఎంత వచ్చినా తెలుస్తుంది ఎక్కువ. ఓకే సేఫ్గా పోతా, సేఫ్గానే పోతా. మరి అసలు ఎక్కడికి అసలు
ఉన్నాడు. ఇక్కడ ముందు నుంచి లేకపోతే జేబులో కనిపిస్తుంది. అంటే మేకల మంది ఉంటుంది కదా, లేకపోతే దీన్ని అబ్బాయి రెగ్యులర్ అంటారు. నేను ముందుకు వేసి ఈ ఆఫీస్ ఇదైతే బాగా రికార్డ్ అయింది అనుకుంటాను నేను. ఇంకా మరీ ఎక్కువ రికార్డ్ చేస్తే కూడా వీడియో బోర్ వచ్చేస్తుంది. మీకు బోర్ రాకుండా చేద్దాం మనం రికార్డ్ చేస్తే. ఇక్కడ కూడా కొంచెం ఇక్కడ వస్తూ ఉంటారు ఎప్పుడైనా, అక్కడ నుంచి ఇక్కడ అయితే తొందర వస్తూ ఉంటుంది అయితే. ఏదన్నది వీకెండ్ అంటే నేను వీకెండ్ వాక్ చేద్దాం ఎవరి వీకెండ్, ఎవరి వీకెండ్ ఎప్పుడో అసలు వీకెండ్ అంటే కష్టం. ఎందుకంటే వీకెండ్ వస్తే లేజ్ అనిపిస్తుంది, ఏది లేకపోతే కాదు అదేం కాదు. అది సండే ఇంటి ఉంటుంది కదా, కొంచెం వెస్ట్ అనిపిస్తుంది. మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాం అనుకోండి, సండే రోజు బోర్ వస్తుంది. బయట ఇంకా కష్టం లేదు అది మాత్రం. లెఫ్ట్ చూసింది ఎంపీ అన్నమాట, ఇంటికి అప్పట్లో చాలా డబ్బు అయిపోయింది. ప్రతి బ్రాండ్స్ కూడా వచ్చినాయి. కొంచెం నాకు వచ్చింది అనుకుంటున్నాను, తెచ్చేసుకోవాలి. సో అంతే ఈ బ్లాగ్లో. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, మనం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను మాత్రం these are all my memories for future. Memories, also experiences. Life కదా, లైఫ్ లాస్ట్ ఒక నాకేసుకొని వీడియో చేద్దామా. బాయ్ బాయ్.